హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 19th రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ ఉంటుందన్నమాట. సో చాలామంది సోఫా గురించి అడుగుతున్నారు కదా. సో సోఫా చూడండి, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్లో చెప్పానండి, బట్ ఆ వ్లాగ్ని కొంతమంది చూసినట్లేదు. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట, సోఫా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి. ఇంకా ఈ సోఫా అయితే ఇక్కడ ఉందన్నమాట. ఎందుకు ఇక్కడ ఉంది అంటే అత్తమ్మ వాళ్ళు కావాలి అన్నారనమాట. సో ఇంకా సరే అని చెప్పి మేము ఎలాగో వేరేది అంటే ఆ కలర్ మాకు ఆ టైప్ అనేది ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఇంకప్పుడు తీసుకోక తప్పలేదనమాట, మనీ అక్కడ ఇచ్చేయడం వల్ల. సరే మీరు వేరేది చేయించుకోండి, మేము తీసుకుంటాము అని చెప్పి అత్తమ్మ వాళ్ళు అయితే తీసేసుకున్నారనమాట. ఇంకా అందుకని మేము ఇంకా ప్లానింగ్లో ఉన్నాము. ప్రజెంట్ అయితే ఏమీ దాని జోలికి వెళ్ళలేదు, ఇంట్లో బోల్డ్ వర్క్స్ ఉండేసరికి. సో ఇంకా అలా జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 ఆ టైంలో అండి. పిల్లలిద్దరూ కూడా ఇంతకు ముందే లేచారనమాట. ఈరోజైతే హాలిడే, ఏదో బంద్ ఉందని చెప్పి వాళ్ళకి స్కూల్ లేదు. ఇంకా అందుకని ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు 9కి ఏమో లేచారనమాట, స్కూల్ లేదు కదా అని చెప్పి. వాళ్ళనైతే నేనేమి లేపలేదు. లేచి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చారనమాట, పాలు ఇద్దాము అని చెప్పి. అండ్ ఒకవైపు అయితే నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. సో హాట్ వాటర్ తాగేసిన తర్వాత, అంటే మాకు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ అయితే. నేను కొంచెం ఒక వీడియో అది ఎడిటింగ్ చేసేసుకొని పిల్లలు లేచి, స్కూల్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. స్కూల్ ఉన్నా కానీ నాకు 9 నుంచి అనమాట, పిల్లల్ని పంపించేసిన తర్వాత నా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈరోజు హెల్పర్ కూడా రాలేదు. ఇంకా లేవడమే 7 అయింది. లేచి ఇంక ఇంట్లో ఆ నార్మల్ పనులు అవి చేసేసుకునేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇంక ఇక్కడ హాట్ వాటర్ తాగేసిన తర్వాత పిల్లలకి కొంచెం గోరువెచ్చగా పాలు వేడి చేసేసి పాలు తాపిద్దామని చెప్పి గ్లాసెస్ అవి వాష్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ పాలు కూడా కొంచెం గ్యాప్లో నేను అంట్లు కూడా కొన్ని క్లీన్ చేసేసానండి. సింక్ దగ్గరే క్లీన్ చేసేసి అక్కడే పెట్టేశాను అనమాట బయట. సో ఇంకా మా రుత్విక్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు అనమాట. పిల్లలిద్దరిని కూడా కొంచెం అలా ఫ్రెష్ అప్ చేయించేసి తర్వాత అయితే ఈలోపు పాలు అంటే కొంచెం వేడెక్కిపోయాయి అనమాట. నేను చూసుకోక గ్యాస్ అంటే కొంచెం వేడి చేసి ఇద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం మర్చిపోయి అంట్లు తోముకుంటున్నాను కదా. సో దానివల్ల ఎక్కువ హీట్ అయిపోయాయి. ఇంకా కొంచెం వాటర్లో పెట్టాను. సో ఇంక పాలు తాపిస్తున్నాను. ఇప్పుడు పాలు ఇస్తే ఇంకా వాళ్ళకి టిఫిన్ ఎప్పుడు పెడతామని అనుకోవచ్చు. కొంచెమే కదా, మళ్ళీ నేను మర్చిపోయాను అనుకోండి, అలాగే పాడైపోతున్నాయి అనమాట. పాలు 2 రోజుల నుంచి సరిగ్గా ఇవ్వట్లేదు. సరేలే ఇప్పుడు ఇద్దాం, మళ్ళీ ఇద్దాం, అలా పోతూ ఉంది. సరే కొంచెం లేట్గా అయినా కానీ ఇద్దాంలే, టిఫిన్ పెడదాంలే అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఒక 1 అవర్ ఆగి 10:30కి దోశ వేసి ఇచ్చేస్తానమాట. సో ఇంకా అదే పనిగా ఇక్కడైతే దోశ పిండి కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. మొన్న వ్లాగ్లో మీకు చూపించాను కదా, దోశ పిండి కూడా వేశాను. ఒక 3 days అయితే మనకి అంటే ఈ హడావిడిలో కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ రేపు ఎల్లుండి అలాగంటే అసలు కుదరదు. కాబట్టి నేను నిన్న వేసేసుకున్నాను అనమాట దోశకైతే. సో ఇంక ఈ 3 days అయితే దోశ ఉంటుంది అనమాట. అయినా కానీ టిఫిన్స్ అయితే ఎక్కువ ఉండదు, ఫంక్షన్ కాబట్టి టిఫిన్స్ అవన్నీ కూడా క్యాటరింగ్ అవి ఇచ్చి ఉంటాం కాబట్టి. సో దానివల్ల అయితే టిఫిన్స్ ఇంట్లో చేయము, కాకపోతే పిల్లలకి ఏమన్నా కావాలి అంటే ఉంటుంది అని చెప్పి వేసి పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా వాళ్ళిద్దరికీ కూడా దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. సో నేను వేసే దోశ అయితే చాలా బాగా వస్తుందండి. దానికి ఒక క్వాంటిటీ అనేది కూడా నేను మెయింటైన్ చేయను అనమాట. నాకు ఎలా ఇష్టమైతే అలా వేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎక్కువ వేస్తాను, ఒక్కోసారి తక్కువ వేస్తాను. సో మనం నార్మల్గా వండుకుంటాం కదండి రైస్, ఆ రైస్ కొన్ని మిక్స్ చేసి, కొన్ని వచ్చేసి మనకి రేషన్ ఉంటాయి కదా, అవి కూడా మిక్స్ చేసామనుకోండి, చాలా బాగా వస్తాయి దోశలు అయితే. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. సో ఇప్పుడు ఏం పని ఉందంటే, ఆల్రెడీ అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, అంటే తినలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం పని ఉందనమాట. బట్టలు అన్ని చాలా వేసేస్తున్నాను. ఈరోజే లాస్ట్, రేపటి నుంచి ఇంకా బట్టలు వేయడానికి టైం లేదనమాట. ఒక 3 days వరకే కూడా ఫుల్ బిజీ ఉంటాము. సో ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసాను, అవన్నీ కంప్లీట్ అయిపోయి ఒక 2 times వేసాను. ఈరోజు హెల్పర్ వస్తారనుకుంటే తను రాలేదనమాట. ఇంకా కొన్ని అంట్లు కూడా అంటే క్లీన్ చేయాల్సి ఉన్నవి. ఫస్ట్ అయితే వెళ్ళి మిద్ది మీద బట్టలు వేసి రావాలి. నైట్ కూడా వర్షం పడింది. సో మళ్ళీ లేట్ చేసామంటే వర్షం పడింది అనుకోండి, మొత్తం అవన్నీ అక్కడే ఉండిపోతాయి,
స్మెల్ వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎండ ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి బట్టలు ఆరేసేసేయాలి. ఇంకా అనుకున్నట్లుగానే మిద్ది మీదకైతే వచ్చేసానండి. ఇంకా మళ్ళీ అలా పోతుంది అని చెప్పి సురేష్ అయితే ఫస్ట్ టిఫిన్ తిందాంరా అని చెప్పేసి అన్నారు. టిఫిన్ అలా పట్టుకుంటే బట్టలు మర్చిపోతాము, ఫస్ట్ బట్టలు ఆరేసుకుందాము, ఎండ బాగా ఉంది. మళ్ళీ సడన్గా మబ్బులు వేసేస్తుందండి ఆఫ్టర్నూన్ టైంలో, నైట్ టైంలో. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. అది కూడా ఈ సిచ్యువేషన్లో అంటే అక్కడ బట్టలు అక్కడ ఉండిపోయి ఒకవైపు అది జరుగుతూ ఎంత గందరగోళం ఉంటుందో తెలిసిందే కదా. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ బట్టలు ఆరేద్దాము, ఒక 2 hours ఆ ఎండకి ఆరిపోతే హ్యాపీగా మనం అవన్నీ లోపల పెట్టేసుకోవచ్చు, ఈవినింగ్ మడత పెట్టేసుకొని అని చెప్పి సురేష్ గారిని తీసుకొచ్చాను అనమాట. కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇంకా నేను పైన పెడతాను రా అని చెప్పేసి అన్నారు. పైన పెట్టి వెళ్ళిపోకుండా వెళ్ళిపోదాం పదా అని చెప్పి సురేష్ గారు కూడా ఆరేస్తున్నారనమాట. సో ఇలాంటి విషయాల్లో తను చాలా హెల్ప్ చేస్తారండి. నేను ఎందుకు చేయాలి, అమ్మాయిలే చేసుకోవాలి ఇలా ఉండదన్నమాట. సో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మేమిద్దరం ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టే నాకు ఇన్ని ఇయర్స్ నుంచి కూడా కష్టం అనిపించదు అనమాట నా వర్క్ అనేది. మీకేమనిపిస్తుంది అంటే ఏముంది, ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, యూట్యూబ్ ఏముంది, ఇంట్లో చేసే వర్క్సే కదా, షూట్ చేసుకుంటారు అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఈ యూట్యూబ్లో కూడా చాలా అంటే బ్రెయిన్కి చాలా స్ట్రెస్ ఉంటుందండి, ఆలోచించి చేయాలి ఏదైనా కానీ. 24 hours నాకు అంటే ఈ రోజు ఉంది రేపు లేదు అనడానికి లేదు కదా నా వర్క్ అనేది. సో రెగ్యులర్గా కూడా రేపు ఏం చేయాలి, రేపు ఎలా చేయాలి, సో దాంతోపాటు ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. నేను మనిషినే కాబట్టి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దీన్ని నేను మెయింటైన్ చేయాలి కాబట్టి చాలా వరకు నాకు కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కూడా తిన హెల్ప్ నాకు ఉంది కాబట్టి ఈ 3 years నుంచి నేను ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాను. ఏదైనా కానీ కష్టపడే కొద్దీ మనకి ప్రతిఫలం ఉంటుందండి, దాన్ని మీరు ఖచ్చితంగా నమ్మండి. నేనైతే అలానే నమ్ముతాను. సో టైం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా 12:30 అవుతుంది. సో ఇప్పుడు నేను కొంచెం హ్యాపీ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి టెన్షన్ పడుతూ ఉన్నాను కదా, అంటే మొన్నటి నుంచి కొరియర్ వచ్చేసి 17th వేశారు. సో 18th వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాను. బట్ 18th అయితే అంటే కొన్నిసార్లు DTDC అనేది మనకి చాలా ఫాస్ట్గా డెలివరీ చేస్తుంది. సో అలా అని చెప్పేసి 18th వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాను. బట్ 18th రాలేదు. సరే ఈరోజు మార్నింగ్ 19th కదా, చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు ఈరోజు వచ్చేస్తే నాకు కొంచెం వర్క్ ఉంది, అది నేను కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా రేపు మళ్ళీ అస్సలే కుదరదు, నాకు రేపే చాలా అవసరం అనమాట. ఇంకా అందులో కూడా వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకుందామన్నా కానీ సో అంత కష్టపడి మనం రెడీ చేసుకున్న తర్వాత రాకపోతే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సో నార్మల్గా అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం, కొన్ని స్పెషల్ అకేషన్స్కి ఓన్గా ఉంటాయి కదా. సో అలా నాకైతే నిజంగా చాలా టెన్షన్ అనిపించింది. సో ఫైనల్గా అంటే మార్నింగ్ 9 వరకు నేను ట్రాక్ చేశాను, బట్ అప్పుడైతే ఎలాంటి అప్డేట్ లేదు. సో సరే ఇంకా వచ్చేలాగా లేదు, ఏం చేయాలి, ఎక్కడైనా స్టక్ అయిపోయిందేమో, వెళ్ళి కనుక్కుందాము, నిన్నటి నుంచి అలానే జరుగుతుంది కదా అని చెప్పి అనుకున్నాము. సరే ఇంకా సురేష్ గారితో సరే నేను బయటకు వెళ్తున్నాను కదా, తన వర్క్ మీద తను వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు కనుక్కుంటానులే అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా తను వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ టెన్షన్ అసలు అలా ఉండింది. సరే అని చెప్పి ఒకసారి మళ్ళీ ట్రాక్ చేశాను. ట్రాక్ చేస్తే నాకు నిజంగా హ్యాపీ అనమాట. అప్పుడు రిలాక్స్ అయిపోయాను. ప్రజెంట్ నెల్లూరులోనే ఉంది, అది కూడా మాకు దగ్గరలోనే సెంటర్స్ ఉంటాయి కదా. సో అలా అక్కడ ఉంది అని చెప్పేసి నాకు చూపించింది. అప్పుడు అమ్మయ్యా అని చెప్పి ఇంకా వెంటనే ఆయనకి ఫోన్ చేశాను, ఇట్లా కొరియర్ వచ్చిందంట, తీసుకొచ్చేసేయండి అని చెప్పి. ఇప్పుడైతే ఆయన వచ్చేటప్పుడు తీసుకొస్తారు. వచ్చిన తర్వాత నేనైతే మీకు అన్నీ చూపిస్తాను, ఏమేమి స్టిచ్ చేయించుకున్నాను, వర్క్స్ ఎలా. సో అలా అన్నీ కూడా అంటే ఒక 3 sarees ఉన్నాయి అండ్ లౌక్య కోసం ఒక డ్రెస్. సో ఇలా ఒక 4-5 ఇంకా కొన్ని ఉంటే ఇది కొంచెం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్సింగ్ గా చేసేయండి. పాపం అక్కడికి కూడా చాలా వర్క్ ఉంది, సీజన్ కదా. సో నేను పంపించడం కూడా లేట్ గా పంపించాను. ఇంకా నాకు తెలుసు కాబట్టి కొంచెం అలా మేనేజ్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడెక్కడైతే మేనేజ్ చేయలేరు. సో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అంత బిజీ ఉంది టైలరింగ్ షాప్స్ లో. సో ఇప్పుడు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్ గా పార్సల్ అయితే వచ్చేసిందండి. వచ్చిన వెంటనే నేను ఇంకా కెమెరా కూడా పెట్టకుండా ఓపెన్ చేసేసి అన్ని చెక్ చేసుకున్నాను అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట. సో బ్లౌజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో అంటే సో నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు అక్క. సో తన ద్వారానే కుట్టించాను అనమాట. తొందరగా నేను ఒక 3 days ముందే పంపించాను.
నాకు ఫాస్ట్గా అయితే ఇచ్చేసారనమాట. ఇంకా తన డీటెయిల్స్ అయితే నేను అడిగితే వద్దు అన్నారు. ఒకవేళ తను ఒప్పుకుంటే నేను డీటెయిల్స్ అయితే ఇస్తానండి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, రెగ్యులర్గా కూడా వ్లాగ్స్, మిషన్ అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఒకవేళ చెప్తే నేను ట్యాగ్ చేస్తాను డీటెయిల్స్ అయితే. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 3 అయిందండి. ఇప్పుడైతే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా పని ఉంది. సో ఆ పనిని కూడా కొంచెం పక్కన పెట్టి, ఇది కూడా నా పనే కదా, సో అందుకని చెప్పి దీన్ని కూడా కొంచెం పట్టించుకోవాలి. ఈ మధ్య అస్సలు పట్టించుకోవట్లేదు వ్లాగ్స్ గురించి, కంప్లీట్గా ఏది షూట్ చేయట్లేదు. కాబట్టి నాకే అలాగో అనిపిస్తుంది అనమాట ఆ వ్లాగ్స్ చిన్న చిన్న ముక్కలుగా ఏం లేకుండా బోర్ కొట్టిస్తుంటే. సో ఫైనల్గా నేను మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ చెప్పాను కదా, బ్లౌజెస్ కొరియర్ అయితే వచ్చేసింది. తను వచ్చేసరికి 2 అయిందనమాట. ఇంకా నాకు కొంచెం వంట పని అది ఉంటే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. వచ్చి రాగానే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా ఎగ్జైట్మెంట్లో ఇప్పుడు కెమెరా పెట్టేంత టైం కూడా లేదు, కొంచెం పని ఉండటం వల్ల ఇంకా నేనైతే ఓపెన్ చేసేసి చూశాను ఒకసారి. ఇంకా మీకు కూడా నేను షేర్ చేస్తాను ఏమేమి చేయించాను అనేది. సో నేను ఏదైనా కానీ అంత హెవీగా ఏది కాస్ట్ పెట్టనండి, చాలా మన బడ్జెట్లోనే చూస్తాను అనమాట. సో అంటే మగ్గం వర్క్స్ ఇలాంటివి కూడా చాలా తక్కువ, ఏదైనా పట్టు శారీ గ్రాండ్గా ఉండాలి అనుకుంటే తప్ప అన్నింటికి కూడా నేను మనీ పెట్టేసాను. కంప్యూటర్ వర్క్ అనేది మనకు కొంచెం రీజనబుల్ కాస్ట్లో వస్తుంది కాబట్టి కొంచెం బాగున్నాయి అనే శారీస్కి కంప్యూటర్ వర్క్ అయితే రీసెంట్గా చేయిస్తున్నాను. మామూలుగా ప్లెయిన్గా వేసుకోవడమే నాకు ఇష్టం అనమాట. వీలుంటే నేనే ఏదో ఒక డిజైన్ అలా వర్క్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. అంటే నేను లాస్ట్ టైం మన బ్లాగ్స్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ శారీ మీదకి అంటే ఇది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ అని చెప్పి తీసుకున్నానని చెప్పాను కదా, 3100 పడింది ఈ శారీ. నాకు పట్టు టైపే ఉంటుంది అనమాట శారీ అనేది, చాలా బాగుంటుంది. సో రెడ్ కాంబినేషన్ అండ్ లైట్ స్కై బ్లూ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ వస్తుంటుంది. సో నాకు ఇలా కొంచెం క్లాస్ కలర్స్ అంటే ఇష్టం అనమాట. హెవీగా రెడ్ అలా ఇష్టపడను, బట్ మా ఫ్యామిలీలో వాళ్ళకి డార్క్ కలర్స్ ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం అలా సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడప్పుడు నాకు మాత్రం ఇలా నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వేలో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ట్రెండ్లోకి. సో ఇదండి శారీ అయితే. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అంటే వర్క్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నేను సెలెక్ట్ చేయలేదు, తనే అనుకుంది కదా, తనే సెలెక్ట్ చేసి పంపించారనమాట నాకైతే. సో మ్యాచ్ అయ్యేవి మీరే చూసి పంపించండి అని చెప్పాను. సో నాకు ఫొటోస్ పెడితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీని మీదకైతే ఈ వర్క్ అండి మొత్తం కూడా మనకి బ్లూ ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్లోనే కంప్యూటర్ వర్క్ చేశారనమాట. సో ఇది న్యూగా డిజైన్ అని చెప్పి చేశారు. సో ఇలా ఉంటుంది అనమాట డిజైన్ అయితే. హ్యాండ్స్ కి కూడా ఫుల్ ఆన్ వర్క్ వచ్చేస్తుంది హెవీగా. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట, రెడ్ బ్లౌజ్. సో ఇది లైట్ ఉన్నా కానీ మనకి బ్లౌజ్ బార్డర్ హైలైట్ అవుతుంది కాబట్టి కట్టుకున్నప్పుడు బాగుంటది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కుర్చీలు కూడా వేయించుకున్నాను నేను వాళ్ళ దగ్గరే. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర అయితే అన్ని ఒకే దగ్గర ఉంటాయని చెప్పి శారీస్ అన్ని పంపించాను అనమాట చాలా తొందరగా. సో చూసారు కదా, ఇలా కుర్చీలు కూడా వేయించుకున్నాను. కొంచెం మంచి శారీస్కి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రెండింగ్ కదా, అంటే హ్యాండ్ మేడ్ వేయించుకోవడం. నేను కూడా ఈ 2 శారీస్కి వేయించుకున్నాను అనమాట. పట్టు కదా, వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో మనకి నార్మల్గా కూడా ఉంటాయి, ఇలా కూడా ఉంటాయి. సో ఇలా చాలా బాగున్నాయి కదా. సో ఇలా వేయించుకున్నాను కుర్చీలు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ అండి. మెయిన్గా దీని గురించి నేను మీకు చెప్పాను కదా. సో ఈ శారీ అనమాట. సో ఈ శారీ కూడా కుర్చీలు వేయించాను. దీన్ని నీట్గా మళ్ళీ ఐరన్ పంపిస్తాను, అందుకనే నేను వన్ డే కొంచెం ముందు వస్తే బెటర్ అని చెప్పి దీనికి నేను కుర్చీలు అవి కూడా పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి దీనికి ఇలా వేసారనమాట కుర్చీలు. చూసారు కదా, గోల్డ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ అండ్ శారీలో ఉన్న రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ కుర్చీలు అన్నీ వస్తాయి. సో ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అనమాట, చాలా బాగా వేసి పంపించారు. అంటే దీని మీద బ్లౌజ్ ఇలా చేయించాను అనమాట మగ్గం వర్క్లోనే సింపుల్గా. ఇది కూడా సో హ్యాండ్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట, ఫుల్గా వర్క్ వస్తుంది. అండ్ నెక్ ఇలా ఉంటుంది అనమాట, సింపుల్ డిజైన్ ఇచ్చాను. చూసారు కదా, చాలా సింపుల్గా. శారీలో సిల్వర్ కలర్ కూడా ఉంది కాబట్టి బార్డర్కి ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ రెడ్ వచ్చేలాగా చేశారనమాట ఇవన్నీ కూడా. ఇందులో ఏంటంటే మనకి ఎక్కువ స్టోన్స్ ఉండవండి. అంటే మనకి నార్మల్గా మగ్గం వర్క్ అంటే హెవీగా
వైట్ చైన్ వస్తుంది కదా, అది వేస్తూ ఉంటారు అనమాట, స్టోన్ చైన్. సో దానివల్ల కొన్ని రోజులకి మనకి షేడ్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం యూజ్ చేయలేము, ఆ స్టోన్స్ ఊడిపోవడం వల్ల. ఇదైతే మనకి మొత్తం కూడా పూసలు, అంటే ఇవన్నీ షుగర్ బీడ్స్ అంటాం కదా, ఇవి కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదండి. ఎన్ని రోజులైనా మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది వర్క్. అయితే సింపుల్ గా చేయించాను. సో దీనికి కూడా హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టారనమాట. ఇది పట్టు శారీ మీద బ్లౌజ్. దీన్ని కూడా కొంచెం ఐరన్ కి అలా పంపించాలి. చాలా లూజ్ ఉన్నాయి, నాకైతే వేసుకుని కూడా చూశాను. అంటే నేనే పెట్టమన్నాను అనమాట. నేను ఆదికి పంపించిన బ్లౌజ్ అనేది చాలా టైట్ ఉండింది నాకు. ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఫాస్ట్ గా నేనైతే పంపించేశాను, నాకు కావాలి అని చెప్పి, కుట్లవి ఓపెన్ చేయకుండా. ఇంకా తను కొంచెం లూజ్ పెట్టేసాక నేను ఇట్లా టైట్ అయితే అంటే లూజ్ అయితే నేను కుట్లు వేసుకుంటానని చెప్పాను. సో ఇదండి పట్టు శారీ మీద బ్లౌజ్ అయితే. అండ్ ఇంకొకటి కూడా నేను చేయించాను అనమాట, గ్రీన్ శారీ. సో ఇది కూడా కంప్యూటర్ వర్కే చేయించాను. ఇలా దీనికి కూడా హ్యాండ్ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇలా. సో మొత్తం శారీ అంతా కూడా బ్లూ ఉంటది కాబట్టి బ్లూలోనే పెట్టారనమాట. దీనికైతే నేను శారీ పంపించలేదండి. అన్ని శారీస్ పంపించాలంటే వెయిట్ ఎక్కువైపోతుంది కదా. శారీకి ఓన్లీ మనం ఫాల్ మాత్రమే కుట్టిస్తాం కాబట్టి ఫాల్ మనం ఇక్కడ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. వాటికంటే వర్క్ చేయాలి చూసి, ఇంకా తర్వాత వచ్చేసి కుచ్చులు వేయించాలి కాబట్టి ఆ 2 శారీస్ ని నేను కొరియర్ చేశాను. సో ఇది బ్లౌజ్ అయితే. సో బ్లూలో దీని శారీ చూపిస్తాను. ఇదనమాట బ్లూ శారీ. ఇది అత్తమ్మ మొన్న వరలక్ష్మి వ్రతం రోజు పెట్టారు అని చెప్పాను కదా, ఆ శారీ అనమాట. ఎప్పుడైనా కట్టుకుందామని చెప్పి కుట్టించాను. ఇది వచ్చేసి లౌక్య పాప పట్టు పావడ అనమాట. ఇది కూడా ఐరన్కి ఇవ్వాలి. సో ఇలా ఉంది. దీని మీద బ్లౌజ్ లౌక్యకి వేసాను, అది వెళ్ళిపోయినట్లుంది. సో లౌక్యకి కొంచెం బ్లౌజ్ అనేది షార్ట్ అనిపిస్తుంది. లౌక్యకి నేను ఆది పంపించలేదు కదా, సో దానివల్ల కొంచెం అక్కకి అర్థం కాలేదు. ఇది లంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. దీని మీదకి ఈ శారీ కూడా చాలా రోజులైంది తీసుకుని, దగ్గర 7-8 months అవుతుంది. నేను స్టిచ్ చేయించలేదు. ఇది కూడా పంపించాను, ఎప్పుడైనా అవసరానికి ఉంటుంది అని చెప్పి. దీనికి మాత్రం ప్లెయిన్ నార్మల్ గా స్టిచ్ చేయించేసుకున్నాను. రౌండ్ నెక్ పెట్టేసి ఇలా థ్రెడ్స్ పెట్టించేసుకొని ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసుకున్నాను. గోల్డ్ వస్తుంది అనమాట ఇది. సో దీనికి నేను ఏదైనా సింపుల్ గా చేసుకుంటాను. సో ఇవన్నీ నేను ఫైనల్ గా కొరియర్ లో వచ్చినవైతే వీటి కోసం ఎంత టెన్షన్ పడిపోయానో. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత లుక్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను వీలైనంత వరకే కూడా. ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అనమాట. కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళేసి అది చూసేసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చి వీటన్నింటికి కూడా టైట్ చేసేసుకోవాలి. రేపైతే కొంచెం ఫంక్షన్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు వీలవ్వదు. సో ఈ రోజే ఇవన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట.